అందరికీ నమస్కారం అండి. జై దుర్గా భవాని. భవానీ మాల్లో ఇది 7వ రోజు అండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే మా భవానీలందరికీ భిక్ష చెప్పానండి. ఈ రోజు యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే ఫ్రైడే రోజున గానీ సాటర్డే రోజున గానీ అనుకున్నాం మేము. ఎక్కడ మళ్ళీ మాల్ తీసేవాల్సి వస్తుందో అని భయం వేసి దాని గురించి అని ఈ రోజే పెట్టించేసాను భిక్ష. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మాల్ తీసేవాల్సి వస్తుంది కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్లని. పూజ అయిన దగ్గర నుంచి అయితే నాలో నేను లేనండి. ఎందుకంటే ఎక్కడ మాల్ తీసేయలేమన్న భయంతోనే ఉన్నాను. కొంతమంది ఉంచుకోవచ్చు అంటారు, కొంతమంది ఉంచుకోకూడదు అంటారు. ఇలాగా ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పటికి బుర్ర మొత్తం మెంటలు వచ్చేసిందండి. ఇంక మా దండబాబు గారును మా గురుబాబు అని ఏమన్నారంటే మేము ఒక చోట తీసుకెళ్తాం, ఆయన ఏం చెప్తే అదే అని అన్నారు. సో నేను ఇంకా కాదనలేక సరే అండి వెళ్దాం అని చెప్పేసి అన్నాను. సర్లే భిక్ష అయిపోయేంత వరకు ఈ టాపిక్ గురించి మర్చిపోండి అని చెప్పేసి అన్నారు. నేను భిక్ష పెట్టిస్తానని చెప్పేసి మా భవనీలందరికీ దండబాబు గారు చెప్పేశారండి. ప్లేస్ ఒక్కడే కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే మాకు ప్యూర్ వెజ్ కావాలి కాబట్టి. మధ్యాహ్నం స్నానానికి వచ్చినప్పుడు ఇంక అందరూ ఆలోచించుకొని సరవణాకి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి మనకి దానవేపేటలో స్టార్ దర్బార్ బిర్యానీ ఉంది కదా, దాని నియర్ బై లోనే ఈ హోటల్ ఉంటుందండి. బై వాక్ కూడా వచ్చేయచ్చు. విచిత్రం ఏంటంటే మాలో ఎవ్వరు కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయలేదు. అందరం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటాయో అని భయం వేసింది, కానీ చాలా మంది చెప్పడం ఏంటంటే ఇక్కడ సరవణాలో చాలా బాగుంటాయని చెప్తారు. అలా వాళ్ళు చెప్పిందే నిజమైందండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. చూస్తుండగానే సాయంత్రం 5 అయిపోయిందండి. ఆల్రెడీ చెప్పాను కదా మాల్ తీసేయాలా ఉంచుకోవాలా అనే దాని గురించి. అది కనుక్కోవడానికి గుడికి వచ్చామండి. ఈ గుడి ఎక్కడ ఉందంటే మన సారంధ్ర మెట్ట మీద ఉంది. ఇందులో పంతులు గారికి నా ప్రాబ్లం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. విన్న వెంటనే ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకున్నారండి. ఆ గ్యాప్ వల్ల నా మైండ్ లో ఎన్నెన్నో రన్ అయిపోయినాయి. లాస్ట్ కి నాకు కావాల్సిన మాటే చెప్పారండి, మాల్ ఉంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైందా? ఒకవేళ